హలో అండి, నమస్కారం. నా పేరు పుష్పలత, అడ్వకేట్. ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే అంశం ఏంటంటే సమ్మన్స్ అంటే ఏంటి, అసలు సమ్మన్స్ అంటే ఏంటి, ఆ సమ్మన్స్ కనుక మీ పేరు మీద మీ ఇంటికి వస్తే మీరేం చేయాలి. ఎవరైనా ఇది అందరి అవేర్నెస్ కోసం మాత్రమే చెప్తున్నానండి. తెలిసిన వాళ్ళు ఉంటే ఈ చిన్న విషయం కూడా చెప్తున్నారా అని అనుకోకుండా వీడియోని మీరు అవసరమైన వాళ్ళు పూర్తిగా చూడండి. అయితే సమ్మన్ అంటే ముందుగా చెప్పేది ఏంటంటే కోర్టు నుంచి మీ పేరు మీద ఏదైనా కేసు కానీ ఒక కంప్లైంట్ కానీ మీ పేరు మీద కోర్టులో ఫైల్ అవుతాయి. సపోజ్ ఏ పర్సన్ అయినా మీ పేరు మీద మిమ్మల్ని డిపోనెంట్గా కానీ లేకపోతే రెస్పాండెంట్ చేస్తూ మిమ్మల్ని ఆపోజిట్ పార్టీ రెస్పాండెంట్ని చేస్తూ మీకు మీ పేరు మీద ఏదైనా కేసు ఫైల్ చేస్తే దానికి సంబంధించిన తాలూకు మీ పేరు మీద ఈ కేసు ఫైల్ అయింది అని చెప్పేసి అని తెలుపుతూ మీరు ఈ పలానా తేదీ మీరు అటెండ్ అవ్వాలి అని చెప్పి కోర్టు ద్వారా అది జడ్జి గారి సంతకం కూడా చేసి ఉంటుంది. ఆ కాగితం మీకు సమ్మన్ అంటారు. అది మీ ఇంటికి వస్తుంది, మీ అడ్రస్కి వస్తుంది మీ పేరు మీద. అది అయితే ఇప్పుడు ఈ సమ్మన్ వచ్చినప్పుడు మీరేం చేయాలి, తప్పకుండా మీరు అది తీసుకోవాలి. సమ్మన్ తీసుకొని అది చదివి వెంటనే అది నెక్స్ట్ వాయిదా అంటే వాళ్ళు కేసు ఫైల్ చేసి ఉంటారు, ఏదో ఒక కేసు, ఆ కేసుకు సంబంధించిన వాయిదా ఎప్పుడుందో నెక్స్ట్ వాయిదా రోజు మీరు తప్పకుండా అటెండ్ అవ్వాలి. లేకపోతే దానివల్ల మీకు చాలా దుష్ప్రభావాలు వస్తాయన్నమాట. ఏంటంటే అది ఫర్ ఎగ్జాంపుల్ మీకు డైవర్స్ పిటిషన్ అనుకుందాం. డైవర్స్లో మీకు సమ్మన్ నోటీస్ వచ్చింది, త్రూ కోర్ట్ ద్వారా వచ్చింది. మీ స్పౌస్ మీ పేరు మీద డైవర్స్ ఫైల్ చేశారు మీ మీద. అది మీరు అందుకొని చదివేసి ఊరుకొని అవతల పడేసి ఊరుకుంటే కనుక శుభ్రంగా మీకు అది అందినా కానీ మీరు రాలేదు కాబట్టి మీకు అది ఇమ్మీడియట్గా డైవర్స్ శాంక్షన్ అయిపోతాయి మీ స్పౌస్కి. దాని ద్వారా ఏంటంటే మీకు అక్కర్లేకపోయినా మీరు డైవర్స్ రావు, నా సంబంధం లేకుండా నేను చెప్పకుండా నేను అటెండ్ అవ్వకుండా అవ్వవులే అనే ఉద్దేశంలో మీరు ఉంటారు. కానీ మీరు అందుకున్నదే మీ యొక్క మౌనం అంగీకార సూచన కిందగా వచ్చి మీకు డైవర్స్ అయిపోవడం జరుగుతుంది.